అర్హులైన దివ్యాంగులు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్ పొందాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందాలన్నా, ప్రభుత్వ పథకాలకు సబ్సిడీ పొందాలన్నా సదరం సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమండి. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలకు సంబంధించి స్లాట్లను అయితే విడుదల చేసింది. ఈ మేరకు జూలై 4వ తేదీ నుంచి మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క దివ్యాంగులైనటువంటి వారు స్లాట్లు బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఈ మేరకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలకు జరిగే వైకల్య నిర్ధారణ పరీక్షలకు గాను దివ్యాంగులైన వారు ఉదయమే మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలకు చేరుకొని మీకు ఏ కేటగిరీలో అంగవైకల్యం ఉందో ఆ కేటగిరీలోనే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకొని జూలై 8 నుంచి ప్రారంభమయ్యే సదరం శిబిరాలకైతే హాజరు కావాల్సి ఉంటుంది. అందులో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి వారి యొక్క అంగవైకల్యం ఏ స్థాయిలో ఉందో పరీక్షించి సదరం సర్టిఫికెట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. కనుక దివ్యాంగులైనటువంటి వారు ఈ విషయాన్ని గుర్తించుకొని జూలై 4వ తేదీ ఉదయమే మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయ కేంద్రాలకు చేరుకొని మీ కేటగిరీలో సదరం స్లాట్ అయితే బుక్ చేసుకొని ఆపై సదరం శిబిరాలకు అటెండ్ అయ్యి సదరం సర్టిఫికేట్ పొంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు పొందండి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన పథకాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు, సదరం స్లాట్ వివరాలు తదితర మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.